ఆ ముగ్గురితో నాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నా. ఇలాంటి చీప్ ట్రిక్స్ నేను అస్సలు ప్లే చేయను. నా ఆధీనంలో ఒక్క థియేటర్ కూడా లేదు. ఇప్పుడు ఇదే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు ఇండస్ట్రీలో థియేటర్స్ బంద్ పైన రకరకాలైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే దీని మీద ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసినటువంటి ఒక ప్రకటనలో ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత మర్యాద లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అది ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి థియేటర్స్ అన్నీ కూడా బంద్ చేస్తున్నటువంటి టైంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే దీనిపైన టాప్ ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నలు చాలా చాలా సమర్థనీయంగా ఉన్నాయి అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే టాలీవుడ్లో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై అల్లు అరవింద్ గారు ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి 2 రోజుల నుంచి వెళ్ళి ఆ నలుగురు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ నలుగురికి కబంధ హస్తాలు అంటే వాళ్ళ చేతుల్లో ఇండస్ట్రీలో ఉన్నట్టు నెగిటివ్ షేడ్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ నలుగురికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను అసలు లేను, అందులో నన్ను కలపకండి. ఆ నలుగురు అనేది 15 సంవత్సరాల క్రితం మాత్రమే స్టార్ట్ అయింది. తర్వాతి టైంలో ఆ నలుగురు కాస్త ఆ 10 మంది అయ్యారు. అది ఎవరు కూడా పట్టించుకోలేదు. అండ్ థియేటర్లు అన్నీ కూడా ఆ 10 మంది దగ్గరే ఉన్నాయని కూడా అల్లు అరవింద్ గారు చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే మరీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే నేను ఆ నలుగురు వ్యాపారంలో లేను, కోవిడ్ టైంలోనే బయటకు వచ్చేసానని కూడా చెప్పారు ఆయన. తెలంగాణలో ఉన్నది ఆయనకు ఒకే ఒక్క థియేటర్ ఉంది, అది కూడా ట్రిపుల్ ఏ. ఇప్పుడు అమీర్పేటలో సత్యం థియేటర్ ప్లేస్లో ఏదైతే ఉందో కట్టింది దాని ప్లేస్లో ఉందన్నారు. అయితే నేను దాని ఓనర్ కనుక నా దగ్గర ఒకే ఒక్క థియేటర్ ఉంది అండ్ లీజ్లో కూడా లేవట. ఆంధ్రాలో ఉన్నటువంటి అన్నీ కూడా వదిలేసుకుంటూ వచ్చారట. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 థియేటర్లు ఉంటే ఆయన ఆధీనంలో కేవలం 15 లోపే ఉన్నాయట. అది కూడా లీజ్ పూర్తయ్యాక రెన్యువల్ చేయొద్దని కూడా వాళ్ళ స్టాఫ్కి చెప్పా అని చెప్పేసి అవి కూడా నా హ్యాండ్ ఓవర్లో ఉండవు అని కూడా, అండ్ పాత అలవాటు ప్రకారం నలుగురిలో నా ఫోటో కూడా వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, దయచేసి ఇలా చేయకండి అని కూడా ఆయన సోషల్ మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. అయితే నలుగురు అని వార్త వేసేటప్పుడు నన్ను కలపకండి, ఎందుకంటే నేను వ్యాపారంలో లేను, అన్నీ వదిలేశాను అని కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. అంటే సినిమాలు తీయడమే గత 50 ఏళ్ళుగా నా వృత్తి, నేను ఆ వృత్తినే నమ్ముకున్నాను. మధ్యలో థియేటర్లు అనేవి చిన్న చిన్న అవకాశంగా వచ్చాయి అండ్ నాకు సరిపోవని బయటకు వచ్చాను. అండ్ దాని తర్వాత జూన్ 1 నుంచి వెళ్ళి థియేటర్లు మూసేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారే అంశంపై ఆయన ఎవరైతే ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉంటారో కందుల దుర్గేష్ గారు కూడా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. నేను దానికి డెఫినెట్గా ఆయన వాదనలు నేను కరెక్ట్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే థియేటర్లకు సంబంధించినటువంటి ఏ మీటింగ్కు కూడా ఆయన వెళ్ళలేదట. ఆయన చెప్పడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో, నేను వెళ్ళలేదు, నాకు ఇష్టం లేకనే కావాలని వెళ్ళలేదు. అండ్ 3 మీటింగ్స్ జరిగితే ఆ 3ంటికి కూడా వెళ్ళలేదు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో అండ్ అసోసియేట్ ప్రొడ్యూసర్స్ని కూడా వెళ్ళొద్దని చెప్పాను, అందుకే వెళ్ళలేదు అని కూడా అన్నారు. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిజంగానే చాలా కష్టాల్లో ఉన్నాయి. అయితే కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలతోటి, ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ గిల్తోటి డిస్కషన్ చేయాలి. ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అలాంటప్పుడే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి అనేవి లేకుండా డైరెక్ట్ జూన్ 1 నుంచి వెళ్ళి మేము థియేటర్లు మూసేస్తున్నాం అంటున్నారు. అండ్ ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం మీద నేను మాట్లాడినాను కూడా ఆయన చిరాకు పడుతూ కూడా మీటింగ్లో నేను వెళ్ళలేదు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న టైంలోనే థియేటర్లు మూసేస్తానడం నిజంగా ఇది చాలా అన్ఫేర్ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేంటంటే అది ఎవరైనా సరే అలా చేయకూడదు, ఎందుకంటే అక్కడ పవన్ గారే కాదు ఎవరున్నా అలా చేయకూడదు అని చెప్పారు. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఎవరు అడిగినా కానీ ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అంటే ఏపీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం కాబట్టి. అండ్ రీసెంట్గా అశ్విని దత్ గారు అండ్ సినిమా రేట్ల కోసం ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశాం. అండ్ ఛాంబర్ తరపున వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలపడం జరిగింది అని కూడా చెప్పండి అని కూడా ఆయన చెప్పారట. ఆ తర్వాత ఏం జరిగింది ఏమో తెలియదు కానీ ఇంకా ఎవరు పట్టించుకోలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మనకు తెలిసిన వారి మనుషులే కదా, వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు తప్ప
అండ్ ఛాంబర్ నుంచి కానీ అఫీషియల్గా ఎవ్వరు కూడా వెళ్ళలేదట. అండ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా కలిసి వెళ్ళాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నటువంటి మాటల్లో కొన్ని ప్రశ్నలు నేను డెఫినెట్గా వాటిని ఏకీభవిస్తున్నాను కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. అండ్ ఇక సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా అవసరమని అల్లు అరవింద్ గారు ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ నలుగురు అంటే ఎవరో కాదు, అక్కడ దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, ఏషియన్ సునీల్ గారు. సో ఈ ముగ్గురు కూడా వీళ్ళ ముగ్గురుతో పాటు ఇక్కడ అల్లు అరవింద్ గారిని కూడా కలిపేయడం ద్వారా ఇది కరెక్ట్ కాదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే థియేటర్లు ఇప్పుడు కొన్ని బేసెస్ మీద నడుస్తాయి. అసలు ఎందుకు ఈ వాదన అంటే పర్సంటేజ్ విధానం కొన్ని స్క్రీన్లలో అంటే మల్టీప్లెక్స్, మాల్స్ ఏదైతే ఉంటాయో అందులో పర్సంటేజ్ విధానం ఉంటుంది. అండ్ సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు దేవి కానీ, సుదర్శన్, సంధ్యా థియేటర్స్ ఇలాంటి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏవైతే ఉంటాయో ఇవి రెంటల్ బేస్ మీద నడుస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక సినిమాకు ఒక 46 lakhs వచ్చింది అనుకుందాం, దాని రెంటల్ 6 లేకపోతే మిగతా 40 lakhs వాళ్ళకే అనమాట. అలా ఉంటుంది. ఇక పర్సంటేజ్ అయితే కొంత ఇప్పుడు 40 లక్షలు అంటే దాంట్లో కొద్ది మంది ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ థియేటర్స్ ఓనర్స్ ఎవరైతే వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే మాకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వండి. ఎందుకంటే థియేటర్స్ ఇప్పుడు పెద్ద సినిమా వస్తున్నప్పుడే కొంచెం కొద్ది గొప్ప నడుస్తాయి, చిన్న సినిమాలకు నడుపులే. ఇవి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మల్టీప్లెక్స్లు పెరిగిపోవడం వల్ల జనాలు కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్లకు అలవాటు పడిపోతున్నారు. అండ్ వాళ్ళ సినిమాలు బాగానే ఉంటున్నాయి. సినిమా బాగున్నా బాగాలేకపోయినా పర్సంటేజ్ విధానం కాబట్టి వాళ్ళకు ఓకే గుడ్ బాగుంది మాకు బాగానే ఉంది అని కూడా వాళ్ళు సైలెంట్ ఉన్నారు. బట్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా లాస్ అవుతుందన్నమాట. అందుకోసమనే వీళ్ళు ఏం చేశారు, మేము ధర్నా చేస్తాం, మాకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ని ఇవ్వండి, వాళ్ళతో పాటిస్తేనే మాకు కూడా కొంచెం వెసులుబాటు అవుతుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలా ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పర్సంటేజ్ ఇస్తే ప్రొడ్యూసర్స్కి లాస్ వస్తుంది. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, చాలా డబ్బులు పెట్టి అక్కడ హీరోస్ని వాళ్ళందరినీ కూడా చాలా రెమ్యూనరేషన్ తీస్తారు. ఇక్కడ వీళ్ళకి కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు. కాబట్టి ఇది అనమాట అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కడ పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వాలని వాళ్ళు, ఇటు సింగిల్ స్క్రీన్కి ఇవ్వద్దు అని వీళ్ళు. సో ఈ గొడవల మధ్య సో అటు సైడ్ ఏది మల్టీప్లెక్స్ అంటే పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వద్దు అన్న ఉద్దేశంలో అటు దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు వీళ్ళు ఉన్నారని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇటు ఈయన నాకు సంబంధం లేదని కూడా ఆయన అఫీషియల్గానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నప్పుడు అల్లు అరవింద్ గారు రియాక్ట్ అవ్వడం ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. చాలామందికి అంటే రీసెంట్గా గతంలో చాలా నుంచి మెగా వర్సెస్ అల్లు ఇష్యూస్ వస్తాయి. బట్ ఇది ఇండస్ట్రీ సమస్య కాబట్టి అందుకోసమనే వచ్చారు మాట్లాడారు అని కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎవరికి వచ్చినా చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఆయన సాల్వ్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటి వ్యక్తి సినిమా వస్తున్నప్పుడు దాదాపు ఆయన అట్లీస్ట్ అది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. హరిహర వీరమలు ఎటకేలకు జూన్ 12న రిలీజ్ కాబోతుంది. ఈ టైంలో అంటే వీళ్ళు కరెక్ట్గా పెద్ద సినిమా ఏదైతే ఉందో ఆ టైంనే చేస్తే డెఫినెట్గా దీనికి ఏదో ఒక సొల్యూషన్ వస్తుందని వాళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది అయితే చెప్పడం జరిగింది. సో చూడాలి మరి దీని మీద. అండ్ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటలు ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఆయనకు సపోర్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గానే మారుతుంది. సో మరి ఈ టాపిక్ మీద అసలు మీరేమనుకుంటున్నారు, కామెంట్ చేసి చెప్పండి.